హాయ్ గైస్, ఆశ్రమణి అయితే తన పాడ్కాస్ట్లో ఒక అద్భుతమైన ఐడియా అయితే ఇచ్చాడు. ఏంటంటే ఎలాంటి వారైనా ఎలాంటి టాలెంట్ లేకపోయినా సరే ఈజీగా వెబ్సైట్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలి. आपको पता है कि आप बिना किसी कोडिंग एक्सपीरियंस के, बिना किसी टीम के सिर्फ कुछ दिनों में अपनी ऐप या वेबसाइट बना सकते हो एंड उसे एक्चुअल में पैसों के लिए सेल कर सकते हो. చాలామంది వెబ్సైట్ క్రియేట్ చేసి 20,000 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తారు. కానీ మీకు ఎటువంటి కోడింగ్ సహాయం లేకుండా కేవలం హోస్టింగర్ వంటి ఏఐ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి మీరు వెబ్సైట్ అయితే క్రియేట్ చేయవచ్చు. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మన ఛానల్లో ఇంకా చాలా అయితే వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మీరు చేయాల్సిన పని అయితే గూగుల్లోకి వెళ్ళి హోస్టింగర్ అని చెక్ చేసి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి హోస్టింగర్ మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి హోస్టింగర్ అనేది ఎలాంటి కోడింగ్ వంటి అవసరం లేకుండా జస్ట్ మన ఇచ్చే ప్రాంప్ట్తో మాత్రమే మనకి వెబ్సైట్ అయితే డిజైన్ చేస్తుంది. మనకి హోస్టింగ్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ చూసినా మనకి చాలా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అందులో వేపీస్ హోస్టింగ్ అనేసి చాలా అయితే మనకు ఉన్నాయి. సో ఫర్దర్గా ఇంకా చూద్దాం. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇది ఫ్రీయా లేకపోతే దీనికి మనీ పే చేయాలా అనేసి డౌట్ ఉంటుంది. ఇది మీరు ఫ్రీగా చేసుకోవచ్చు, లేకపోతే మీరు మనీ పే చేసుకోవచ్చు చూడవచ్చు. లైట్ యాజ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే యూట్యూబ్ యూస్ చేస్తారు. మీరు యూట్యూబ్ నార్మల్గానే యూస్ చేసుకొని యూట్యూబ్ ప్రీమియం తీసుకుని కూడా యూస్ చేయొచ్చు. మీకు ప్రీమియంలో అనేది కొంచెం ఎక్కువగా అంటే మీకు ప్రీమియంలో అనేది ఎక్కువగా అడ్వాంటేజెస్ అంతేకాకుండా ఫ్రీ డొమైన్ కూడా లభిస్తుంది. అసలు డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అనేది మనం ఈ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మనం డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది బై చేయాలి. డొమైన్ అంటే ఏంటి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు అమెజాన్ ఉంది, అమెజాన్కి మీరు amazon.in అని గూగుల్ సెర్చ్ చేస్తే డైరెక్ట్ అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్తుంది. అదే మీరు సెర్చ్ చేసిన amazon.in దాన్ని డొమైన్ అంటారు. హోస్టింగ్ అనేది మీరు amazon.in అని సెర్చ్ చేసిన తర్వాత ఏదైతే వెబ్సైట్లోకి వెళ్ళిందో అప్పుడు మీకు వస్తుంది కదా మెయిన్ పేజ్ అనేసి, ఇలా స్టాక్స్ అనేవి ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తాయి చూడండి, అది హోస్టింగ్ బై చేయడం వల్ల వస్తుంది. మీకు కొంచెం ప్రీమియంలో మీకు డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. మనకి హోస్టింగర్లో 30 days మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. సో మనం ఇది బాగా ట్రస్ట్ చేసే ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కస్టమర్కి వెబ్సైట్ క్రియేట్ చేసి వాళ్ళు మీకు మనీ పే చేయకపోతే మీరు మనీ అనేది 30 days లోపు రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ట్రస్టబుల్ ప్లాట్ఫామ్. మనం ఈ యొక్క ప్లాన్ని 30 days లోపు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 24/7 అనేది సర్వీస్ కూడా ఉంది. అంటే మనకి ఈ ప్లాట్ఫామ్లో 24/7 మనకి ఇక్కడ సర్వీస్ అయితే దొరుకుతుంది. మీరు ఆన్లైన్లో వెబ్సైట్ క్రియేట్ చేసి 10,000 20,000 మంత్లీ ఎర్న్ చేస్తున్నారంటే మీకు ఇలా 129 199 రూపీస్ మీకు ఇలా పేమెంట్ చేయడం మీకు పెద్దగా అనిపించదు. సో ప్రీమియం అయితే తీసుకోండి. డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ఎంత ప్రైస్ ఉంటుందని ఆలోచిస్తే అది టోటల్లీ మీపై డిపెండ్ అవుతుంది. ఏంటంటే అది 1 monthకి ఉంటుంది, 6 monthsకి ఉంటుంది, 12 monthsకి ఉంటుంది, 24 months కూడా ఉంటుంది. సో అది టోటల్ డిపెండ్స్ ఆన్ యూ. మనకి పేమెంట్స్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. మనం ఇక్కడ వెబ్సైట్స్ క్రియేట్ చేయాలి కాబట్టి వెబ్సైట్స్లోకి ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. దాని తర్వాత ఆల్ వెబ్సైట్స్ అనేది ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ సర్వీసెస్ చూడాలనుకుంటే ఇక్కడ మోర్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి హోస్టింగ్, విపిఎస్, వెబ్సైట్స్ అండ్ డొమైన్స్ అండ్ ఈమెయిల్స్ అండ్ అదర్స్ అనేసి మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది పైన. అంతేకాకుండా మనకి ఇక్కడ చాలా ఏఐ టూల్స్ కూడా ఉన్నాయంటే చూద్దాం. ఇమేజ్ జనరేషన్, బ్యాక్గ్రౌండ్ రిమూవల్, క్యూఆర్ జనరేషన్, కాంటెంట్ జనరేషన్ అండ్ లోగో మేకర్. సో మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి మనకి ఈ యొక్క ఏఐ టూల్స్ యూజ్ చేసి మనకి వెబ్సైట్ అయితే క్రియేట్ చేసి బిజినెస్ అని కనిపిస్తుంది చూడండి, అక్కడ సెటప్ అనేది క్లిక్ చేయండి. సెటప్ అని క్లిక్ చేసింది క్రియేట్ వెబ్సైట్ దాని మీద క్లిక్ చేసి దాని తర్వాత వెబ్సైట్ బిల్డర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో దెన్ ఇట్ విల్ గో నెక్స్ట్. మనకి ఇక్కడ డొమైన్ అనేది సెట్ చేసుకోమని చెప్తుంది. మనం ఈ డొమైన్ అనేది వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఈ డొమైన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్కిప్ ఇట్. సో మనకి ఇక్కడ హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది, లెట్స్ క్రియేట్ యువర్ ఓన్ ప్రెజెన్స్. సో మనకి ఇక్కడ ఏం చేయాలి తెలియదు కాబట్టి లాంచ్ ఏ రెస్టారెంట్ వెబ్సైట్ అని ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేద్దాం. మనకి ఈ ప్రాంప్ట్ అనేది అంత బాగా అయితే లేదు. సో మీద ఇక్కడ ఇంప్రూవ్ డిస్క్రిప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే దానికి అంటే మంచి డిస్క్రిప్షన్ అనేది ఇస్తుంది. సో లెట్స్ సీ. సో దీనికి ఒక టైం అయితే పడుతుంది. సో లెట్స్ సీ. సో ఫైనల్ మనకి వెబ్సైట్ అయితే క్రియేట్ అయింది. మెనూ అని, ఓపెనింగ్ అవర్స్ అని మనకి ఇక్కడ ఇచ్చింది, సమ్ ఇచ్చింది. సో లెట్స్ మనకి మొబైల్ ఆప్షన్స్లోకి వెళ్ళాం. ఇక్కడ మొబైల్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో అంతేకాకుండా దీన్ని మనం చాలా బాగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ సీ హౌ టు కస్టమైజ్ ఇట్. నేను ఇక్కడ డొమైన్ క్రియేట్ చేసుకోమని చెప్పింది, మనం స్కిప్ చేసి తర్వాత కూడా చేసుకోవచ్చు.
ఇక్కడ మొత్తం డిజైన్ అయితే చేసుకోవచ్చు. మనం తీసుకొచ్చి ఇక్కడ మెనూ చూడొచ్చు. మెనూ కూడా చాలా అంటే ప్రతి కూడా సెక్షన్ బై సెక్షన్ విడదీసి బాగా క్రియేట్ చేసింది ఏ కూడా. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏదైనా డిజైన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ సేవ్ వేరియేషన్ ఫ్యూజన్ ఉంది, దాని టెక్స్ట్ చేంజ్ చేద్దాం. సో దాని టెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగైతే చేంజ్ చేసాం. సో మీరు చూడవచ్చు టెక్స్ట్ అయితే చేంజ్ అయిపోయింది. సో మనం ఇక్కడ ప్రతి ఒక్కటి ఎవ్రీ సింగిల్ పార్ట్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ కూడా కావాలనుకుంటే ఏ ఇమేజ్ జనరేటర్తో చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ వెబ్సైట్ సెటప్ అనేసి ఇక్కడ స్టార్ షేప్, అంతేకాకుండా యాడ్ టు లోగో అండ్ గ్యాలరీ టెక్స్ట్ మనకి ఇక్కడ అయితే చాలా ఉన్నాయి. సో హోమ్, అంతేకాకుండా అప్కమింగ్ అవర్స్, రివ్యూస్, సిగ్నేచర్ డిజైన్స్, స్పెషల్ ఈవెంట్స్, ఇక్కడ కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తే. అంతేకాకుండా ఏఎంఏ జనరేషన్, ఏ రైటర్ అనేసి మనకి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఏ టూల్స్ మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ హోస్టింగర్తో ఎంతో ఈజీగా వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఓకే, వెబ్సైట్ అయితే క్రియేట్ అయింది. మనకి ఇక్కడ SEO ఆప్షన్ అనేది ఆన్ చేసుకోవాలి. SEO అంటే ఏంటి నేను ఇక్కడ చూసుకుంటే, లెటెస్ట్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుంటే, అమెజాన్ని మనం ఇక్కడ amazon.in అండ్ టైప్ చేయగానే మనకి ఇక్కడ గూగుల్లో ఫస్ట్ టైం వస్తుంది. సో అలా మనకి ఫస్ట్ కానీ సెకండ్ కానీ అలా మనకు రావాలనుకుంటే SEO ఆప్షన్, అంటే SEO అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే అంత బాగా కనిపిస్తుంది. సో SEO ఆప్షన్ అనేది ఆన్ చేసుకోవాలి. ఫైనల్లీ మనకైతే ఇప్పుడైతే వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు వెబ్సైట్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూసుకున్నాం. సో అంతేకాకుండా వెబ్సైట్ అనేది దీనికన్నా బాగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం జస్ట్ ఏదో ర్యాండమ్ తీసుకుని వెబ్సైట్ క్రియేట్ చేసాం. సో ఇలా కాకుండా అదే వెబ్సైట్ని చాలా బాగా అయితే డిజైన్ చేసి చేసుకోవచ్చు. సో మీ యొక్క లోకల్లో ఉన్న బిజినెస్కి వెబ్సైట్ క్రియేట్ చేసి మంత్లీ ఒక 4 బిజినెసెస్కి వెబ్సైట్స్ క్రియేట్ చేసిన 20,000 మినిమం ఛార్జ్ చేసినా సరే మనకు మంత్లీ 80,000 అయితే వస్తుంది. సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా మన నెక్స్ట్ వీడియో దేని మీద చేయమంటారో కామెంట్ కూడా చేయండి.